వారు అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైన వాటి గుండా పోవలసి వస్తే హుందాగా ముందుకు సాగిపోతారు. వారికి వారి ప్రభువు వాక్యాల ఆధారంగా బోధపరిచినప్పుడు వారు గుడ్డివారుగా, చెవిటివారుగా వాటి మీద పడిపోరు. వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు: ఓ మా ప్రభువు, నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల నాయకునిగా చేయి. ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు ఒసగబడతాయి. అక్కడ సలాం దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి. స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమ నివాసం. ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే నా ప్రభువు మిమ్మల్ని ఏమాత్రం లక్ష్యపెట్టేవాడు కాదు. మీరెలాగూ ధిక్కరించారు. ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవి కాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది అని ఓ ప్రవక్త తిరస్కార జనులకు చెప్పు.